హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలోని మీకు ఆదివాసీ మేళా భువనేశ్వర్లో జరుగుతుందండి. అది మీకు చూపించే ప్రయత్నం ఈ వీడియో ద్వారా నేను చేస్తాను. మరి ఈ యొక్క ఆదివాసీ మేళా ప్రతి సంవత్సరం జరుగుతుందటండి. ఎందుకోసం అంటే ఈ ట్రైబల్ పీపుల్ ని ఎంపవర్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఆదివాసీ మేళాను కండక్ట్ చేస్తారు. ఆదివాసీ మేళా లోపలికి వెళ్లే ముందు మరి ఫుడ్ ఫెస్టివల్ పెట్టారండి. ఇది చూసారా? మా పెన్నం పైన ఏం చేస్తున్నారంటే ఆకుల్లో మరి అది మొత్తం మసాలాతోని నాన్ వెజ్ కానీ వెజ్ అయినా సరే పెట్టి ఆకుల్లో చుట్టి దాన్ని ఏం చేస్తున్నారని కాలుస్తున్నారు ఆ పెన్నం పైన. అలా కాల్చడం వల్ల ఈ విధంగా వస్తుంది. నేను మటన్ తీసుకున్నాను, చాలా టేస్టీగా ఉంది. దాంట్లో మసాలా అంతా పెట్టి ఈ విధంగా చేస్తున్నారు అన్నమాట. మరి ఆదివాసీ మేళా బయట ఈ విధంగా ఉందండి, స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అండ్ బాగా డెకరేట్ చేశారు. ఈ ఆదివాసీ మేళాలో గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా ఏం చేస్తుందంటే మరి ట్రైబల్ పీపుల్ యొక్క మరి వాళ్ళ యొక్క గూడ్స్ ని కానీ వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ ని, తర్వాత వాళ్ళ యొక్క ఇల్లు ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ యొక్క గూడ్స్ ని తెచ్చి ఇక్కడ అమ్ముకునే అవకాశం కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా కలిగి మరి వారి యొక్క కల్చరల్ డాన్సెస్ అవి కూడా కండక్ట్ చేశారండి. అవి చూసి మీరు కూడా ఆనందించండి. వాళ్ళు పాడుతున్న పాట గాని కొడుతున్న మ్యూజిక్ గాని సమస్తం ప్రతిది కూడా లైవ్ లో చేస్తున్నారు. ఇది వేరే తెగ యొక్క కల్చరల్ డాన్స్ అండి. ఇది ఈ యొక్క ఈవెంట్ కి మిజోరాం నుంచి కూడా వచ్చారండి. మిజోరాం నుంచి కూడా వచ్చి మరి వాళ్ళు కూడా ఫోక్ డాన్స్ చేశారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న డాన్స్ చాలా కష్టం అండి. మీరు వాళ్ళు ఏదో గెంతున్నారు అనుకోకండి. చూడండి, ఆ కర్రలు ఉన్నాయి కదా, ఆ కర్రల్ని వాళ్ళు ఆడిస్తుంటారు కిందన. వీళ్ళ కాళ్ళు మధ్యలో పెట్టి దాన్ని డాన్స్ చేస్తుంటారు. పొరపాటున ఆ రెండు కర్రలు కానీ కాళ్ళకి కానీ తగిలాయి అనుకోండి, వాళ్ళ ఒక కాళ్ళు కూడా అందులో ఇరుక్కుపోతాయి. ఈ విధంగా చాలా కల్చరల్ యాక్టివిటీస్ ని వీళ్ళు కండక్ట్ చేశారండి. డిఫరెంట్ ట్రైబ్స్ తాలూకా ఫోక్ డాన్సెస్ అవి పెట్టి కూడా మంచిగా చేశారు. తర్వాత ఇంకా ముందుకు వెళ్తే మరి ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా కకూన్స్ అన్నమాట. మన సిల్క్ తయారు చేసే కకూన్స్ ఉంటాయి కదా, అవి అన్నమాట. ఇవన్నీ కూడా మల్బార్ సిల్క్ కకూన్స్, అలా రకరకాలవన్నీ పెట్టారు ఇక్కడ. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క కకూన్ ని మరి చిన్న ఎగ్జిబిషన్ లో పెట్టారు. ఆ కకూన్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి, ఆ లార్వా దేని తింటది, ఆకులు చూడండి లార్వా ఎలా తింటుందో, ఆ తిన్న తర్వాత కక్కున్ ఎలా ఫామ్ అవుతుంది, ఆ తర్వాత దాని నుంచి ఆ కక్కున్ ఫామ్ అయిన తర్వాత కక్కున్ నుంచి మనం థ్రెడ్ ఎలా తయారు చేస్తాము, అవన్నీ కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం వీళ్ళు చేశారు. సో నేనేం చేశానంటే, అక్కడ ఒకళ్ళు ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది. అమ్మాయిని ఏం చేశారంటే, అమ్మ ఒకసారి చూపించి నాకు కక్కున్ ఎలా చేస్తారో, ఆ థ్రెడ్ ఎలా తీస్తారు కక్కున్ నుంచి అని చెప్పి అంటే అమ్మాయి ఈ విధంగా చూపిస్తుంది.
ఆ విధంగా నీటిలో పెట్టిన కక్కుని వాళ్ళు ఏం చేస్తారంటే థ్రెడ్ ఇలా తీస్తారండి. తీసి దానికి తగిలిస్తే ఆ మిషన్ కి అది ఆన్ చేసిన తర్వాత ఎలక్ట్రికల్ మిషన్ అది కూడా. సో దాని ద్వారా మనకి సిల్క్ వస్తుంది. దాని నుంచి తయారు చేసిన బట్టలు అండి ఇవన్నీ కూడా. ఈ విధంగా బట్టలు మరి ఆ సిల్క్ నుంచి తయారు చేసి రకరకాల కలర్స్ పెట్టి చేస్తున్నారు మంచిగా. వాళ్ళ యొక్క ఫార్మ్ ప్రొడక్ట్స్ కూడానండి. ఆలు ఇది చూసారా, బంగాళదుంపలు చిన్న చిన్నగా ఉన్నాయి, బంగాళదుంపలు, పసుపు, అలాగా రకరకాల వాళ్ళ యొక్క ఫార్మ్ ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చి ఈ ఎగ్జిబిషన్ లో మరి వాళ్ళకి అమ్ముకోవడానికి వెసులుబాటు గవర్నమెంట్ కలుగజేసింది అనమాట. మరి నూనెలు, చీపుర్లు, మరి రకరకాలు ఒకటి కాదండి. మరి అడవిలో ఎన్ని రకాలైతే పండుతాయో ఆ బుట్టలు చూసారా మంచి ఎంత చక్కగా అల్లారో. అవన్నీ కూడా మరి ఆ ఆకులతో చేసిన బుట్టలు అనమాట అవన్నీ కూడా. మరి చూడండి ఇది కూడా ఒక ఆకుతో చేసిన బుట్ట, ఎంత బాగా చేశారు చూడండి. మరి ఇటువంటి మంచి మంచి వస్తువులన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చి ఈ యొక్క ఎగ్జిబిషన్ లో ఇవన్నీ కూడా మరి ప్లాస్టిక్ లేకుండా తయారు చేసినవి ఇవన్నీ కూడా చూసారా. వితౌట్ ప్లాస్టిక్ మనం ఇటువంటి వస్తువుల్లో కూడా మన ఫుడ్లు పెట్టుకోవచ్చు అని మన యొక్క పాత ట్రెడిషన్ ని మళ్ళీ మనకు వీళ్ళు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టికే కదండి. తను ఏం చెప్తున్నాడంటే త్రిఫల చవర్ణం తయారు చేయడానికి వాడేవి ఐటమ్స్ ఇవని చెప్తున్నాడు. కరక్కాయలు, తర్వాత అటుపక్క ఉన్నవి ఇవి వేరేవేవో ఉన్నాయి, తర్వాత అదే విధంగా ఆమ్లా ఇవన్నీ వాడతారని చెప్తున్నాడు. మరి ఆ యొక్క ట్రైబల్ పీపుల్ యొక్క ఫార్మ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటున్నారండి. ఈ విధంగా అమ్మారు వాళ్ళందరూ తీసుకొచ్చి. మరి రకరకాలవండి ట్రైబల్ పీపుల్ యొక్క అన్ని చూసారు. అవి కుంకుడికాయలు, ఇప్పుడు అసలు ఎవరు కుంకుడికాయలు వాడట్లేదు ఈ రోజుల్లోని. అలాంటిది చూసారు అక్కడ కుంకుడికాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి మన యొక్క ఓల్డ్ ట్రెడిషన్ ని మరి ప్రజలకి తెలిసేటట్టుగా, మరి పూర్వం జనాలు ఏ విధంగా జీవించేవారో, ఏ విధంగా ఉండేవారో అవన్నీ కూడా మరి మనకు తెలియవచ్చే విధంగా మరి ఇక్కడ చూపించే ప్రయత్నం వరుసగా మనం చూస్తే వాళ్ళు చేసిన స్వీట్స్ చూసారా, అరిసెలు, తర్వాత ఉండలు, రకరకాలవన్నీ కూడా వాళ్ళు తయారు చేసి మరి డిఫరెంట్ కంపెనీ నేమ్స్ అవి పెట్టించి వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఇక్కడ అమ్ముకోవడానికి మరి ఇక్కడ ఎంతగానో గవర్నమెంట్ వీళ్ళకి హెల్ప్ చేసింది. ఇక్కడ మనం చూస్తే సాంబ్రాణి అండి. ఈ సాంబ్రాణి కూడా అడవి నుంచి వచ్చే ప్రొడక్ట్ అనమాట. అడవుల నుంచి వస్తుంది కూడా మనకి. తర్వాత ఇది చూసారా, ఇది మ్యాంగో లాగా ఉంది. దీన్ని అంబడా అంటారంట. అంబడా తినాక చూస్తుంది ఏంటంటే సేమ్ మ్యాంగో లాగా అనిపించింది. మ్యాంగోలా ఉంది అంబడా. ఇక్కడ ఈ అబ్బాయి చూడండి ఎంత టాలెంటెడ్. అక్కడ ఉన్న బొమ్మల్ని ఈజీగా ఏం కాకుండా ఈ టాటూస్ ని చేత్తోని మామూలు సింపుల్ గా ఇలా వేసేస్తున్నాడు అండి. చూడండి ఎంత చక్కగా చేస్తున్నాడో. ఇక్కడ మరి చూస్తే ఏంటంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్ కల్చర్ మోడల్ ని పెట్టారనమాట. ఇది చూసారా, పెద్ద అడవులు ఉంటాయి కదా, ఆ కొండల్లోంచి నీరు, కొండపై నుంచి ఏ విధంగా వస్తుంది వాటర్, అదంతా పెట్టారు. దాని ద్వారా వచ్చే వాటర్ ని ఏ విధంగా మరి పంటలు పండించుకోవడానికి ఆ వాటర్ ని వాడుకోవచ్చు. మరి ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా ఈ యొక్క ట్రైబల్ పీపుల్ ని ఏ విధంగా ఎంపవర్ చేస్తుంది అనేది మొత్తం కూడా మోడల్ నమూనా ఇక్కడ పెట్టారండి. బాగా చేశారు. ఇంకా ఈ యొక్క మేళలోని చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే ఏకంగా ఇల్లు కట్టిస్తారండి తీసుకొచ్చి. వాళ్ళ యొక్క ట్రైబల్ పీపుల్ యొక్క డిఫరెంట్ ట్రైబ్స్ తాలూకా హౌసెస్ ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా మోడల్స్ మనకి ఎగ్జిబిషన్ లో చూపించారు మనకి. మరి చూడండి, ఇది ఒక ట్రైబల్ కమ్యూనిటీ తాలూకా హౌస్ మోడల్ అనమాట. వాళ్ళ యొక్క ఇల్లు ఎలా ఉంటుందంటే పైన గ్రాస్ పెట్టుకుని ఉంటారు. మరి ఎదురు బొంగులతోని వాళ్ళు ఈ దూలాలు అవన్నీ పెట్టుకుంటారు. వాళ్ళు చూడండి అక్కడ అమ్మాయి ఆ మెడలోని కాసులు వేసుకుంది కదా. మరి ఈ విధంగా డ్రమ్స్ ఉంటాయి. మరి వాళ్ళ బాణాలు రకరకాలవి. అంటే ప్రతి ఒక్క ట్రైబ్ తాలూకా ట్రెడిషనల్ హౌసెస్ ఏ విధంగా చూడండి. లోపల మరి వాళ్ళ యొక్క ధాన్యాన్ని ఏ విధంగా దాచుకుంటున్నారు చూడండి. లోపల గ్రాస్ లో కట్టుకొని ఏ విధంగా దాచుకుంటారు. మరి ఆ విధంగా చాలా రకాల హౌసెస్ అండి. మరి 1-2 కాదు, చాలా వరకు ఇక్కడ 30-40 హౌసెస్ ని వాళ్ళు లోపల కట్టి వాళ్ళ యొక్క ట్రెడిషనల్ హౌసెస్ ని మనకి చూపించే ప్రయత్నం చేశారన్నమాట. మరి ఈ విధంగా చూడండి, ధాన్యాన్ని ఈ విధంగా ఎండబెట్టుకుంటారంట వాళ్ళు. ఎండబెట్టుకొని ఆ ధాన్యాన్ని వాటిని ఎండిన తర్వాత మరి ఏ విధంగా దంచుకుంటారు అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేశారు. చూడండి ఇక్కడ ఈ హౌసెస్ మీద కూడా మొత్తం గ్రాస్ తోని హౌస్ ని ఏ విధంగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారో చూపించారు.
ఇది ఒక వేరే ట్రైబల్ కమ్యూనిటీ తాలూకా హౌస్ మోడల్ ఈ విధంగా ఉంటుందని చెప్పి చూపించారు. నులక మంచము, చాట, ఇవన్నీ కూడా చాలా వస్తువులు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి సొసైటీలో కనిపించలేదు. చాలా వస్తువులు మనం పూర్వం చిన్నప్పుడు అయితే నేను చూసేవాడిని, ఎన్ని హౌసెస్ లో ఉండేవి, కానీ ఇప్పుడు చాలా ఇళ్లలో ఇవి లేవు. చూడండి ధాన్యం మరి ఏ విధంగా దంచుకొని వాళ్ళు బియ్యం తీసుకొని వండుకునేవారు, ఇవన్నీ కూడా ఇక్కడ నమూనాను పెట్టి మొత్తం ప్రతిదీ కూడా బాగా చూపించే ప్రయత్నం చేశారు. అంటే ఓల్డ్ ట్రెడిషన్ ని మరి తీసుకొచ్చి ఈ యొక్క చూడండి ఇక్కడ ఇవి చూడండి ఈట్లు, బాణాలు మరి వేటాడడం కోసం వాళ్ళు వాడే వస్తువులన్నింటినీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టారు. ఇక్కడ చూపించారు ఈ విధంగా ప్రతి ఒక్క ఇంట్లోని మరి రోకలు ఉంటుంది, ధాన్యం దంచుకోవడానికి వాటికి ఏ విధంగా చేసుకుంటారు, ప్రతిది కూడా చాలా బాగా చేశారు, చాలా బాగా చూపించారు. ఇవన్నీ కూడా మరి ధాన్యం చూడండి ఎలా దాచుకుంటున్నారు, బుట్టలు ఎలా ఉంటాయి ఇంట్లో, మరి రకరకాల వస్తువులు అన్ని డోలు ఎలా ఉంటుంది, మొత్తం గొడుగు. మరి ఈ విధంగా వీళ్ళు చూస్తే ఏంటంటే అండి ఇక్కడ అంతా కూడా ఒక ఆర్గానిక్ వేలోని మరి మా ట్రైబల్ కమ్యూనిటీ ఏ విధంగా ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం మనం చేశారు. మరి పదండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి ఈవిడ పోసలు దండ తయారు చేస్తుంది అనమాట. వీళ్ళు బోండా జాతికి చెందిన కమ్యూనిటీ మనుషులు వీళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు చూడండి పోసలు ఎంత బాగా చక్కగా ఆ దండలు తయారు చేస్తున్నారో. వీళ్ళు బోండాస్ అంట, ఈ బోండా ట్రైబ్ చెందిన వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. తర్వాత బతుడి అని ట్రైబ్, మరి వీళ్ళు చూస్తారా వాళ్ళు మరి ఈ యొక్క చిన్న చిన్న క్రాఫ్ట్ బొమ్మలు చేస్తున్నారండి. ఎందుకంటే నాకు తెలిసి లక్క అనుకుంటాను, లక్క నుంచి చేస్తున్నట్టున్నారు ఈ బొమ్మల్ని. మరి చూడండి ఎంత చక్కగా చేస్తుంది ఆవిడ చేతితోని. ఈ విధంగా చేతితో క్రాఫ్ట్ అంటే ఇంత టాలెంటెడ్ పీపుల్ కూడా ట్రైబల్ కమ్యూనిటీలో ఉన్నారో మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఇతను చూడండి మగ్గంతో మొత్తం మరి చీరలు అల్లుతున్నాడు అనమాట, చీర నేస్తున్నాడు. చీరని ఈ విధంగా నేయడం మనం చూస్తాం. ఈ యొక్క అంటే ఎంత చక్కగా చేస్తున్నాడు చూడండి. మరి ఇక్కడ మనం గమనిస్తే ఈ బోండా ట్రైబ్ కు చెందిన ఒక ఆవిడ మరి బట్టలు నేస్తుందండి. వీళ్ళు చాలా ఐసోలేటెడ్ గా, జనంతో కలవకన్నా చాలా ఐసోలేటెడ్ గా ఉంటారంట ఎక్కువ శాతం. మరి అలాంటి వాళ్ళు కూడా మరి ఇటువంటి బట్టని తయారు చేస్తున్న చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్ గా మంచి బట్టని అల్లుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి వాళ్ళ యొక్క మగ్గం ఏ విధంగా ఉందో. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ వేరే ట్రైబ్ అండి. వీళ్ళు చేస్తుంది ఏంటంటే మరి ఉట్లు అనమాట. అంటే మనం ఏమైనా సరే దోలాలు పెట్టుకుని ఉట్లు అంటారు వీటిని, వీటిలో కొండలు పెట్టుకుని దోలాలు పెట్టుకోవచ్చు వీటిని. మరి చూడండి ఎంత చక్కగా చేశారో. ఇదంతా కూడా మన ఓల్డ్ ట్రెడిషన్ అండి. చూడండి ఎదురు బొమ్మలతోని వీళ్ళు చేస్తున్నారు, రకరకాల క్రాఫ్ట్స్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. చూడండి ఇవన్నీ కూడా మరి ఎంత ట్రెడిషనల్ గా ఎంత మంచిగా గాజులు తయారు చేస్తున్నారు చూడండి. గాజుని ఎంత చక్కగా తయారు చేస్తున్నారు చూడండి. గాజులు ఎలా తయారు చేస్తారు మీరు ఎప్పుడైనా చూడకపోతే ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఆ యొక్క సిలిండర్ లా చూస్తారా, ఆ సిలిండర్ ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క నిప్పుల పైన పెడుతున్నారు. ఆ వేడికి అది కరిగి ఏమైతుందంటే ఇలాగ అలా వస్తుంది అనమాట. దాన్ని ఒక స్టిక్ లా తయారు చేస్తున్నారు, సాఫ్ట్ గా ఉంటుంది, అది వేడిగా ఉంటుంది కాబట్టి. అది ఇచ్చినప్పుడే అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఆ ఎడ్జెస్ ని కాల్చి ఆ రెండింటిని అంటిస్తుంది అనమాట గట్టిగా. ఆ విధంగా అంటించిన తర్వాత దానిపైన చిన్న మళ్ళీ ఒక చూసారు లోపల రాగి తీగలాంటిది ఒకటి ఉందన్నమాట. దాన్ని తీసి దీనికి మధ్యలో అంటిస్తారు. అంటించడం వల్ల దానికి ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు గాజులు తయారు చేసి మనకి మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముతారు. అదేవిధంగా చూస్తే ఇక్కడ వేరే ట్రైబ్స్ యొక్క క్రాఫ్ట్ అండి ఇది. ఈ విధంగా బొట్టలు తయారు చేస్తున్నారు. దేని తయారు చేస్తున్నారు అని చూస్తే అంతా కూడా గ్రాసేనండి. గ్రాస్ నుంచే ఈ విధంగా రకరకాల బొట్టలు మరి ఇవన్నీ కూడా టాయ్స్ ఇవన్నీ తయారు చేస్తున్నారు వీళ్ళు. ఈ చూడండి వేరే ట్రైబ్ యొక్క మరి ఈ యొక్క రగ్గులు అవి తయారు చేస్తున్నారు, దుప్పట్లు అవిని. మరి ఇటువంటి మంచి మంచి మరి ఒక లోపల అడవిలో తయారవుతాయండి. మరి దాంతోపాటు ఇక్కడ ఒడిస్సాలో ఎక్కువ శాతం అప్పడాలు తింటారు. మరి అప్పడాలు చూడండి ఎన్ని అప్పడాలు తెచ్చాడు అతను, మొత్తం అన్నీ అయిపోయినాయి. తర్వాత వాళ్ళ యొక్క ఫుడ్ గురించి కూడా చూద్దాం. చూడండి ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ తాలూకా ఫుడ్ ని వీళ్ళు ఎగ్జిబిషన్ లో పెట్టి అమ్ముతున్నారు. చాలా మంది వచ్చి కొనుక్కుంటున్నారు అరిసెలు. తర్వాత ఇవేదో మరి ఆకుల్లో పెట్టి దాన్ని వాళ్ళు మన ఇడ్లీలు ఎలా విధంగా చేసుకుంటామో ఆ విధంగా వాళ్ళు ఆయి పెట్టి చేశారు. దాంతోపాటు కూర ఇస్తారనమాట. ఆ కూరలో అది ముంచుకొని తినేయడమే. ఈ విధంగా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఈ విధంగా అన్ని పెట్టి చాలా మంచిగా చాలా బాగా మరి ట్రైబల్ కమ్యూనిటీస్ తాలూకా హ్యాబిట్స్ ని
మరి ఇప్పుడున్న సొసైటీకి పరిచయం చేసే ప్రయత్నం ఒడిశా గవర్నమెంట్ ఎంతగానో ఇటువంటి ఈవెంట్స్ ద్వారా మరి ఏంటి అని నేను ఆలోచించేశాను. నాకు అర్థమైంది ఏంటంటే ఏ విధంగా అయితే ట్రైబల్ పీపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చారు, భువనేశ్వర్ లాంటి ఒక పెద్ద సిటీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని వాళ్ళు చూస్తున్నారు, ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారో మొత్తం గమనిస్తున్నారు. అదే విధంగా మరి ట్రైబల్ పీపుల్ ఏ విధంగా జీవిస్తున్నారో, ఏ విధంగా ఉండేవారు అని కూడా మనకి ఇక్కడ మనకు వచ్చి చూపిస్తున్నారు. మరి ఈ రెండు విధాలుగా ఏంటంటే మనం ఓల్డ్ ట్రెడిషన్స్ ఏ విధంగా ఉండేవి అని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా వాళ్ళు మరి ఇప్పుడున్న సొసైటీ ఎంత అడ్వాన్స్ గా ఉందో చూడడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఈ విధంగా వాళ్ళు కూడా ఎంపవర్ అవుతారండి. ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి. ఇంకెన్నో మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. కీప్ వాచింగ్.